నాదొకటే ప్రశ్న. మీరు అన్నిసార్లు కలిసి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఎందువరకు ఈ రోజు వరకు మోడీ గారితో మాట్లాడించలేకపోయారు? మాట చెప్పడంతోనే సరిపెట్టేశారు. ఎందుకని సాధ్యం కాలేదు? ఇప్పటికీ నిన్న మీరు పెట్టినటువంటి రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగంలో కానీ మీరు చెప్పింది అసెంబ్లీలో చట్టసభలో మీరు చెప్పింది మేము కొన్ని అంశాలను సాధించడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రమే మీరు పెట్టారు. అందులో ప్రత్యేక హోదా ఉంది. అట్లాగే కీలకమైనటువంటి ఇంకో ప్రశ్న నేను అడగదలుచుకున్నాను. కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధుల్ని ఈ రోజు వరకు మీరు సంపాదిస్తున్నాము, బిల్లులకు ఆమోదం తెలిపించుకున్నామని మాత్రమే పెట్టారు. మూడో పాయింట్, పోలవరం కీలకమైన ప్రాజెక్టు మీరు చెప్తున్నారు మేము కొన్ని నిధులు తీసుకొచ్చామనేసి. అక్కడ 22.24% మాత్రమే పునరావాసం చేశారంటే ఏ ప్రాజెక్టులో అయినా చట్టం ప్రకారం పునరావాసం ప్రాజెక్టు సమానంగా నడవాలి, కానీ అది 70% జరపడం ఏంటి, ఇది 22% జరపడం ఏంటి? దానికి మీరు ఎందుకని మీరు ప్రశ్నించలేకపోతున్నారు? చంద్రబాబు 5 ఏళ్ల గవర్నమెంట్లో మోడీ గారి గవర్నమెంట్లో కలిసి ఉండి కూడా 16,000 కోట్లు చట్టంలో పెడితే లోటు బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పని 4,000 కోట్లు మాత్రమే తెచ్చుకోగలిగాడు. మేము ఆ ప్రభుత్వంలో లేకుండా 12,000 కోట్ల రూపాయలు చట్టరీత్యా తేవాల్సినవి మేము తీసుకురాగలిగాం. తీసుకురాగలిగాం నేను చెప్తున్నాను. అట్లా అనేక మీరు భారతదేశంలో ఏ రాష్ట్రానికంటే కూడా చూసుకుంటే టాప్ 3, 4, 5లో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్న రాష్ట్రంలో మేము ఉంటాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలతో పోటీ పడుతూ మేము నిధులు తెచ్చుకుంటున్నాం. మేము పోటీ పడి ప్రత్యేక హోదా కాగితాల పరిమితం. మోడీ అనే ఆయన నేను ఇవ్వను ప్రత్యేక హోదా అని చెప్తున్నాడు. ఆయన నాదేంటి, నేను ఏదో రకంగా నా రాష్ట్రానికి కావాల్సింది తెచ్చుకోవాలి. నేను ఇవ్వను అని మా పాలసీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడి రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉండకూడదనేది మా ప్రభుత్వం యొక్క పాలసీ. అది ఇవ్వను అన్నాడు. ఏదో ఒక రోజు మా మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆధారపడి ఈ ఎంపీల మీద ఆధారపడేటువంటి కేంద్రం ఏదో ఒక రోజు వచ్చినప్పుడు మెడలోంచి తెచ్చుకుందాం అనేది మా ఆలోచన. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఒప్పించాం. గడిచిన ప్రభుత్వం కనీసం నిర్వాసితులకి డబ్బు ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి, ఈ నీళ్లు పోతాయి అని కూడా రికార్డు పంపలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంపించింది 75,000 కుటుంబాలని మనం రీలొకేట్ చేయాలి. నిర్వాసితుల కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం 41.5కి పెడితే ఫస్ట్ ఫేజ్ కింద డ్యామ్ ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ కింద ఫస్ట్ 3 ఏళ్ళు నీళ్లు 41.5 నిలబెడితే ఆ నిలబెట్టిన దానికి 15,000 కోట్ల రూపాయలు మీరు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలి. మీరు నిర్వాసితులకు డబ్బులు ఇస్తే మాత్రమే డ్యాంలో నీళ్లు పెట్టగలం. ఇవాళకి రెడీగా ఉంది డ్యామ్, నీళ్ళు నిలబెట్టుకుంటామని చెప్పని అడిగితే ఇదిగో అదిగో అని తాత్సారం చేస్తున్నారు, తిరుగుతూనే ఉన్నాం. ఈరోజు కూడా ఆ అంశాన్ని మేము ఎత్తడం జరిగింది. ప్రధానమంత్రి దగ్గర జరిగినటువంటి అంతసేపు చర్చలో కూడా అకౌంట్ నెంబర్లు కూడా ఇచ్చాం మీకే. దయచేసి మీరు ఎలక్షన్కి వెళ్ళే లోపు కోడ్ వచ్చేలోపు డబ్బులు పంచమని చెప్పని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అడిగి రావడం జరిగింది.